ఒక శంకరాచార్యుల్లో కూడా ఒక శంకరాచార్యులు యాంటీ బీజేపీ ప్రో కాంగ్రెస్ శంకరాచార్య ఒక ఆయన ఉన్నారు. ఆయన నిశ్చలానంద సరస్వతి. తాజాగా మోడీ యోగిల మీద విరుచుకుపడ్డారు. మోడీ యోగిలని జైలుకి పంపించాల్సి ఉంది, జ్యుడిషియల్ సిస్టమ్ సరిగ్గా లేదు మన దేశంలో అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. వాస్తవంగా ఆయన ఇంతకుముందు అయోధ్య రామ మందిరానికి ప్రారంభోత్సవానికి కూడా రాలేదు, పిలిచినా కూడా అయోధ్యకి సంబంధించి 22 జనవరి 2024లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసుకొచ్చారు. అది నిర్మితమైంది సరైన వాళ్ళ చేత నిర్మించబడలేదు అంటూ, అంటే మోడీని ఆ రోజున కూడా ద్వేషించారు, మోడీ యోగి ఆదిత్యనాథ్ని. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను కూడా మోడీ భగవత్ అంటూ గతంలో విమర్శించినటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇంతకుముందు కూడా ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకి, అట్లాగే వీళ్ళకి కూడా వ్యతిరేకి. ఆయన తాజాగా మోడీ అట్లాగే యోగిల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్గా అంటే క్రిందసారి కూడా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన.